నమస్తే వెల్కమ్ టు న్యూస్ అవర్ నేను ఝాన్సీ రాణి కృష్ణా జిల్లా టీడీపీలో పెండింగ్ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది మైలవరం పెనుమలూరు స్థానాలను చంద్రబాబు పెండింగ్ లో ఉంచారు పెనుమలూరు టికెట్ బోడే ప్రసాద్ కు ఇవ్వలేమని టీడీపీ హైకమాండ్ తేల్చి చెప్పింది టీడీపీనే ఉంటాను కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బోడే ప్రసాద్ ప్రకటించారు ఇక మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమా మధ్య పోటీ నెలకొంది ఇద్దరిలో ఒకరికి మైలవరం మరొకరికి పెనమలూరు టికెట్ ఇచ్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం కృష్ణా జిల్లా టీడీపీలో పెండింగ్ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది మైలవరం పెనమలూరు స్థానాలను చంద్రబాబు పెండింగ్ లో ఉంచారు పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్ కు ఇవ్వలేమని టీడీపీ హైకమాండ్ తేల్చి చెప్పింది టీడీపీనే ఉంటాను కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బోడే ప్రసాద్ ప్రకటించారు ఇక మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమా మధ్య పోటీ నెలకొంది ఇద్దరిలో ఒకరికి మైలవరం మరొకరికి మైలవరం టికెట్ ఇచ్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం మరింత సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి ఝాన్సీ బోడే ప్రసాద్ కు టికెట్ ఇవ్వలేకపోతున్నాం అనేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి బోడే ప్రసాద్ కు వారించారు అయితే బోడే ప్రసాద్ మాత్రం ససేమేరా అంటున్నారు ఖచ్చితంగా పార్టీకి కట్టుబడి పనిచేశాను పార్టీ కోసం కోట్ల రూపాయలు ధనాన్ని కూడా వెచ్చించి పనిచేశాను కోవిడ్ సమయంలో కూడా అనేక కార్యక్రమాలు చేశాను రేపు జరగబోయే చిలకలూరుపేట కార్యక్రమానికి సంబంధించి ముందస్తుగా నియోజకవర్గంలో కమిటీలు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశాను అయితే ఇన్ని చేసినప్పటికీ కూడా పార్టీ తనను గుర్తించకుండా ఎవరో మరొకరికి స్థానం కల్పిస్తానంటే నేను ఆలోచించే పనే లేదు ఖచ్చితంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు పోటీ చేసే పని అయితే తాను తప్పుకొని స్వతంత్రంగా వారికి పనిచేస్తాను వాళ్ళకి సేవకుడిగా పనిచేస్తాను వాళ్ళని గెలిపిస్తాను అయితే మరి ఎవరికైనా కానీ ఈ స్థానాన్ని కల్పిస్తామంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి చంద్రబాబుకి ఈ నియోజకవర్గానికి గిఫ్ట్గా ఇస్తాననేసి బోడే ప్రసాద్ స్పష్టం చేస్తున్నారు ఏదైతే బోడే ప్రసాద్కు మద్దతుగా కూడా నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు బోడే ప్రసాద్ కార్యాలయానికి చేరుకొని చంద్రబాబు ఖచ్చితంగా బోడే ప్రసాద్కే సీటు కేటాయించాలి ఖచ్చితంగా ఆయనకే కేటాయించి ఆయన్నే గెలిపిస్తామనే ఆలోచనతో కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చెప్తున్నారు అదేవిధంగా మరో విధంగా చూసుకుంటే కృష్ణప్రసాద్ ఉమాతో వీళ్ళిద్దరిలో కూడా స్థానాన్ని ఖచ్చితంగా ఇద్దరిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటే ఇంతవరకు కూడా కృష్ణా జిల్లాలో ఈ రెండు స్థానాల నుంచి ఏ నిర్ణయానికి చంద్రబాబు రాకపోవటం రెండు జాబితాలు విడుదల చేయటం ఈ రోజు మూడో జాబితా కూడా విడుదల చేసే సమయం వచ్చింది ఈ సమయంలో బోడే ప్రసాద్కి అయితే మటుకు స్పష్టంగా సీటు లేదని చెప్పడంతో బోడే ప్రసాద్ నియోజకవర్గంలో చూసుకుంటే పెద్ద సంఖ్యలో ఆందోళన చేయటం అదేవిధంగా తెలుగుదేశం పార్టీని అవమానకరంగా లేకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే ఆందోళన చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలు చేసిన వాళ్ళకి మనల్ని పార్టీ గౌరవించాలి ఖచ్చితంగా ఐవీఆర్ సర్వేలో కూడా ఖచ్చితంగా 80% నాకు రిజల్ట్ వచ్చింది అటువంటి ప్రాధాన్యత ఉన్న నన్ను తప్పించడానికి ప్రధాన ఉద్దేశం ఏందనేసి బోడే ప్రసాద్ ప్రశ్నిస్తున్నారు ఝాన్సీ థ్యాంక్ యూ రాజేష్